వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఇప్పటి వరకు యాత్ర 1 సినిమా చూసి ప్రేక్షకులు అందరూ మెచ్చి రాజన్న పాత్రని యాత్ర 1లో ఎట్టకేలకు కళ్ళు కట్టుకున్నట్లు చూపించారన్నారు. అదేవిధంగా యాత్ర 2 సినిమా చూసి ఇప్పుడే బయటకు వస్తున్న కర్నూలు ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో యాత్ర 2 సినిమా అయితే తీశారు. ఈ నేపథ్యంలో యాత్ర 2 సినిమా ఏ విధంగా ఉందంటారు? చాలా బ్రహ్మాండంగా ఉందన్న. ఆ పిక్చర్ చూసి వస్తేనే గూస్ బంప్స్ మాకు ఇప్పటికీ కూడా చాలా ఎమోషనల్గా టచ్ మూవీ. ప్రతి సన్నివేశం కూడా వాస్తవాలకి దగ్గరగా చూపించడం జరిగింది. ఏదో తప్పుడు మాటలు చూపించి ఆయన ఇమేజ్ని ఎలివేట్ చేసే విధంగా కాకుండా మాహి గారికి వాళ్ళ టీం మెంబర్స్కి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సన్నివేశం కూడా వాస్తవాలకి ఉండేటట్టు ఏదైతే జరిగిందో అదే చూపించే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఒక నాయకుడు వాళ్ళ తండ్రిని కోల్పోయిన తర్వాత ఆయన ప్రజలకు దగ్గర అవుతాము, లేదంటే ఆయన ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఉండడానికి ఆయన అడుగులు వేస్తుంటే ఎలాగైతే ఆయనకు ఇబ్బందులు సృష్టిస్తారో, సమస్యలను సృష్టిస్తారో, ఎలా ఆయన మాట వినకపోతే జైలుకు పంపిస్తారో, జైల్లో కూడా ఆయన ఎలా నిలబడతాడో, ఎలా అయితే పోరాడి బయటికి వస్తాడో, ఒక పార్టీని స్థాపించుకుంటాడు, ఒక సొంత జెండాని, ఒక సొంత పార్టీని ఎలా కాపాడుకుంటాడో, మళ్ళీ 2014లో ఆయన కాబోయే ముఖ్యమంత్రి మీరు ఒక్క మాట రుణమాఫీ అనేది చెప్పండి అని చెప్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తుంటే కూడా ఎన్నో సన్నివేశాలకి నేను కూడా సాక్ష్యము. కానీ నేను ఒకరోజు పత్తికొండ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్ అయిపోగొట్టుకొని గుంతకల్ వైపు వెళ్తున్నాం మేము. ఆ రోజు చెప్పారు కారులోనే, అన్న మీరు ఒక్క రుణమాఫీ పూర్తి కాకపోయినా అంతో ఇంతో కొంచెం ఏదో ఒకటి అయితే చెప్పండి అంటే, ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మనము మాట ఇచ్చి మనం నెరవేర్చకపోతే రాజన్న బిడ్డగా నేను రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నా, 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు లెక్క 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కోసం రాజకీయాల కోసం నేను తప్పుడు మాటలు అబద్ధాలు నేను చెప్పలేనని చెప్పడము, ఇవన్నీ సన్నివేశాలు. అలాగే దాని తర్వాత ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీని ఎలా కాపాడుకుంటాడో, అంటే ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేస్ని ఎలా వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతారో, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు చేస్తారో, ఆ పాదయాత్ర చేసి ఆ కోట్లాది మంది ప్రజలకు గుండెల్ని తట్టి వాళ్ళకు దగ్గరయ్యి వాళ్ళ మెప్పు పొంది 151 సీట్లు తెచ్చుకున్న తర్వాత ఎలా ప్రజలకు సేవ చేస్తాడో అనేది చాలా గొప్పగా బ్రహ్మాండంగా చూపించడం జరిగింది. సో నేను ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలకు కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు ఎట్లా జీవిస్తాడు, ఎన్ని సమస్యలు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎన్ని కుట్రలు వస్తాయి, అవన్నిటినీ కూడా జయించుకొని ఎలా నిలబడతాడు, మాట కోసం ఎంత విలువ ఇస్తాడు, ఆయన గెలిచిన తర్వాత కూడా ఎలా ఉంటాడనేది చూపించడం జరిగింది. కాబట్టి ఈ మూవీకి ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ అదేవిధంగా యాత్ర 1 చూసాం, యాత్ర 2 చూశారు మీరు. మరి ఈ రెండిట్లో ఏది బాగుందంటే ఏం చెప్తారు సార్? నా రెండు బాగున్నాయి, అది అదే ఇది ఇదే. కానీ ఈ యాత్ర 2లో నేను కూడా ఆయనతో పాటు ప్రతి ఒక్క సన్నివేశంలో ప్రతి మచ్చు చాలా దగ్గర నుంచి మేము కూడా చూసాము. కాబట్టి అది ఏదో మేము మా స్టోరీనే చూసినట్టు, ఆయనతో చుట్టూ ఉండే ప్రజల్లో ఎక్కడో చోట నేను కూడా ఉన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. కాబట్టి నాకైతే యాత్ర 2 విల్ బి మోర్ మెమరబుల్ టు మీ, ఐ గెస్. సార్ అదేవిధంగా ఏమైనా కల్పితాలు అంటే సినిమా హైలైట్ కోసం ఏమన్నా లేని కల్పితాలు సృష్టించడం జరిగిందంట? ఒక్క సన్నివేశం కానీ, ఒక్క డైలాగు కానీ, ఒక్క మాట కానీ అసలు ఉండేది ఉన్నట్టు వాస్తవానికి దగ్గరగా చూపించడం జరిగింది. కాబట్టి మాహి గారికి వాళ్ళ టీంకి అభినందనలు తెలుపుతున్నాను. సార్ అదేవిధంగా టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ నెగిటివ్ రోల్, అంటే ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దని తీసుకొని వచ్చారు. దీన్ని అమరావతి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, వాళ్ళ కష్టాలను చూపిస్తూ ఒక సినిమా తీశారు. మరి 2 సినిమాలు రేపు పొద్దున బాక్సాఫీస్ తలపెడితే ఏది బాగుంటుందంటారు? వాళ్ళది వాస్తవాలు లేని ఒక రాజధాని ప్రజల రాజధాని కాదు. వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ ఉండే సిండికేటుకు మాత్రము ఒక వేలాది ఎకరాలు కొనుక్కొని తయారు చేసుకున్న రాజధాని. దానికోసమే ఏ నాయకుడు కూడా, ప్రజలు అందరూ ఒకవైపు అమరావతి రాజధాని వైపు ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయ నాయకుడు కూడా ఎందుకు దానికి ఎదురుగా పోతాడు? ఇది ఓన్లీ సంపాదన వాళ్ళ ఓన్, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్లకు సంపాదించుకోవడానికి, వాళ్లకు సంపాదన పెంచుకోవడానికి, ఓ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రమే అమరావతి అనే పాయింట్ని తీసుకొని వచ్చినారు. కాబట్టి దానికి వ్యతిరేకించి అంత అవసరం లేదని చెప్పి ఆ ప్రాంతాన్ని కూడా మేలు చేస్తా, ఆ ప్రాంతాన్ని కూడా ఎక్కడ కూడా తక్కువ చేయను, ఆ ప్రాంత వాళ్ళకు కూడా న్యాయం చేస్తాను. కానీ ఇది ప్రజల సొమ్ముతో వాళ్ళు బాగుపడతారు, కానీ ప్రజలు బాగుపడారని చెప్పి నమ్మినాడు. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం అంతే, కానీ ఎవరిపైన కక్షతో కానీ ఏ ప్రాంతం పైన కక్షతో కానీ కాదు. ఒకవేళ నిజంగా ఇది ప్రజా రాజధాని అంటే ఇప్పుడు కల్లా మేము పరిపాలన చేయకుంటుంటే
పుణ్యమి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మందిల్లో ఈరోజు గుండెల్లో ఉండకపోతుండే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.